హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో తెలంగాణ అవుట్సోర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగింది. ఇందులో ప్రధానంగా డేటా ఎంట్రీ ఆపరేటర్ జాబ్స్ అయితే ఉన్నాయండి. సో ఎవరైతే డిగ్రీ పాస్ అయ్యి ఉండి కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్నటువంటి ప్రతి ఒక్క అభ్యర్థి కూడా ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి అప్లై చేసుకునేటటువంటి ప్రయత్నం అయితే చేయవచ్చు. అవుట్సోర్సింగ్ పద్ధతిలో కాబట్టి దీని యొక్క వేతనం కానీ అదేవిధంగా ఆఫీస్ యొక్క టైమింగ్స్ కూడా చాలా బాగుంటాయని చెప్పేసి గమనించండి. మరి ఇలాంటి వీడియోస్ కోసం మన యొక్క ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియోని ప్రతి ఒక్కరు లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి. తెలంగాణలో మరి డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలకు సంబంధించి మరి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. అయితే ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నటువంటి ఉద్యోగాలకు అర్హత ఉండే వారి నుండి ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తులు అయితే కోరుతూ ఉన్నారు. ఆన్లైన్లో కాదండి, ఆఫ్లైన్లో మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ మీరు గమనించగలరు. మరి ఇక పూర్తి డీటెయిల్స్ చూసే ముందు చూడండి, నోటిఫికేషన్ విడుదల చేసినటువంటి సంస్థ ఏంటంటే కనుక వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయం, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా నుండి ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే విడుదలైందని చెప్పేసి గమనించగలరు. మరి భర్తీ చేస్తున్నటువంటి పోస్టులు ఏంటి సార్ అంటే కనుక ఈ నోటిఫికేషన్ ద్వారా డేటా ఎంట్రీ ఆపరేటర్ అనే ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత ఉన్న వారి నుండి మరి దరఖాస్తు అయితే కోరుతున్నారు. మొత్తం ఖాళీల సంఖ్య ఎంత, ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి సార్ అంటే కనుక నోటిఫికేషన్ ద్వారా 3 డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు. మరి ఇందులో ప్రధానంగా చూసుకుంటే కనుక విద్యా అర్హతలు ఏముండాలంటే కనుక ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఏదైనా మీరు డిగ్రీ పూర్తి చేసి ఉంటే సరిపోతుంది. మనకు ఏజ్ లిమిట్ చూసినట్లయితే మనకు ఖచ్చితంగా 18 నుంచి 46 వరకు అయితే ఖచ్చితంగా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ మరియు ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు వయస్సులో 5 ఏళ్ల సడలింపు అనేది ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు 3 ఏళ్ల సడలింపు, అదేవిధంగా పీడబ్ల్యూడి అభ్యర్థులకైతే 10 ఏళ్ళు వయసులో సడలింపు అనేది ఉంటుంది, గమనించండి. మరి ఫీజు ఏముంటుంది సార్ అంటే కనుక ఈ ఉద్యోగాలకు అర్హత ఉండేవారు 500 రూపాయల ఫీజును మరి డీడీ రూపంలో చెల్లించి అప్లై చేయాలి. రైట్, ఇక మీరు ఇక్కడ అఫీషియల్ నోటిఫికేషన్ కూడా చూడవచ్చు. సో మనకు ఈ యొక్క జాబ్స్కి సంబంధించినటువంటి ఏదైతే ఆర్డర్ కాపీ వచ్చిందో ఇక్కడ మీరు గమనించే ప్రయత్నం అయితే చేయండి. సో ఇందులో మనకు ముఖ్యంగా చూసుకుంటే కనుక డేటా ఎంట్రీ ఆపరేటర్ మొత్తం 3 వేకెన్సీస్ ఉన్నట్లుగా తెలుస్తుంది. సో ఇందులో ఇక్కడ మీరు ఆఫ్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది కాబట్టి ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ ఆఫీస్ అడ్రస్ కూడా ఇవ్వడం జరిగింది. సో మీరు 500 రూపాయల డీడీ అనేది తీసిన తర్వాత ఖచ్చితంగా ఆ అడ్రస్కి చేరే విధంగా మీరైతే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఇంకా మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కనుక ఇక్కడ మీకు వెబ్సైట్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ యొక్క వెబ్సైట్లో కూడా మీరు పూర్తి వివరాలు తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేయండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేసేటటువంటి ప్రయత్నం అయితే చేయండి. సో తప్పకుండా మరి అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్క అభ్యర్థి కూడా అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.